చెన్నైకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ బెల్ట్ దగ్గర అయినప్పుడు మ్యాక్సిమం సినిమా ఫీల్డ్ కోస్టల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేది, కోస్టల్ ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అలాంటి దశలో ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రాజ్యవ్యాసం దశలో తెలంగాణ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు కాదు, దూరం అయ్యేది కాబట్టి. ఆ దశలో కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్ళి సక్సెస్ అయ్యారు. అందులో ముఖ్యంగా నెంబర్ 1 కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు మహానుభావులు. కాంతారావు గారు గొప్పతనం ఏంటి? ఆయన కోదాడ బిడ్డ, తెలంగాణ గడ్డ బిడ్డ కాంతారావు గారు. అలాంటైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో డి అన్నాడు ఆయన. ఒక జానపద హీరోగా, ఒక కత్తి కాంతారావు గారుగా, ఒక తెలుగు ఎంజీఆర్ లాగా రామారావు గారితో, నాగేశ్వరరావుతో డి పాత్రలు వేసి ఛాలెంజ్గా నిలబడిన హీరో కాంతారావు గారు. మామూలు విషయం కాదు కాంతారావు విషయం. ది సేమ్ టైం ఆయన ఎటువంటి వేషాలు ఇచ్చాడు. రామారావు గారు వేసిన తర్వాత వేషాలు వేసిన తర్వాత, రామారావు గారి తర్వాత మళ్ళీ అన్ని రకాల వేషాలు వేసిన మహానుభావుడు. రాముడు కానీ, కృష్ణుడు కానీ, అర్జునుడు కానీ, నారదుడు కానీ, లక్ష్మణుడు కానీ ఇటువంటి వేషాలు వేసాడు మహానుభావుడు. అటువంటి మహానటుడు కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చినందుకు నా జన్మ ధన్యంగా నేను భావిస్తున్నానండి. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.